ఈరోజు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో యువ కానిస్టేబుల్ జర్పుల సాయి కుమార్ ఆత్మహత్య చేసుకోవడం చాలా దురదృష్టకరం. ఒక పేద గిరిజన కుటుంబం నుంచి వచ్చినటువంటి యువకుడు ఇంకా ఉన్నత ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి టైంలో ఆయన ఆత్మహత్య చేసుకోవడం చాలా చాలా దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చాక కొత్త వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చుడేమో కానీ ఉన్న వాళ్ళని చంపుతుంది అనేందుకు సాయి కుమార్ ఆత్మహత్య ఒక నిదర్శనం. రేవంత్ రెడ్డి గారు మీరు కొత్త ఉద్యోగాలు ఎట్లాగూ ఇస్తలేరు, మీ వ్యవస్థలో ఉన్నటువంటి దుర్మార్గాల వల్ల ఉద్యోగుల్ని బలి తీసుకోకండి అని చెప్పి మిమ్మల్ని వేడుకుంటున్నా. మీరు ఎట్లాగో కొత్త ఉద్యోగాలు ఇయ్యరు. యువకులకు ఎన్నో ఆశలు చూపించారు మీరు ఎన్నికల ముందు. జాబ్ క్యాలెండర్ వేస్తా అన్నారు. జూన్ 2 రోజు ప్రకటిస్తే సెప్టెంబర్ 17 వరకు మొత్తం నియామకాలే పూర్తయితే ప్రతి సంవత్సరం అన్నారు. అవి ఏమి లేవు. కానీ ఉద్యోగులు వాళ్ళు చేస్తున్నటువంటి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒత్తిడికి రోజుకొకరు బలయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. ఈ 2.5 ఏళ్ల కాలంలో మీరు వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లోనే దాదాపు 25 మందికి పైగా ఆత్మహత్య చేసుకోవడం ఆ డిపార్ట్మెంట్లో ఎంత తీవ్రమైన ఒత్తిడి ఉందో అర్థం చేసుకోవచ్చు. సీఎం గారు ఇప్పుడైనా కనీసం పోలీస్ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో దృష్టి పెట్టండి చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఎట్లాగూ ప్రత్యేకంగా హోమ్ మినిస్టర్ని పెట్టలేదు, మీరే అన్నీ చూసుకుంటామన్నారు. విద్యాశాఖ మీదే, హోంశాఖ మీదే, అతి ముఖ్యమైన కీలకమైన శాఖలన్నీ మీయే. కానీ ఆ శాఖల్ని కేవలం మీరు మీ కుటుంబ సభ్యుల యొక్క బినామీ కార్యక్రమాలకి, బినామీ పనులకు తప్ప మీరు రాష్ట్ర సంక్షేమానికి కానీ ఆ శాఖల యొక్క నిష్పక్షపాతమైనటువంటి పాలన కానీ ఏమాత్రం మీరు దృష్టి పెట్టట్లేదు అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఈరోజు సాయి కుమార్ వాళ్ళ అన్న కూడా అదే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు. సాయి కుమార్ ఎస్ఐ ఎగ్జామ్ రాద్దామని ప్రిపేర్ అవుతున్నాడు. పాప 3 అక్కచెల్లెలు ఉన్నారు ఆయనకి. నవ యువకుడు. ఆయన మీద ఆయన కుటుంబం ఎంతో, అక్కచెల్లెలు కుటుంబం అంతా ఎంతో ఆశలు పెట్టుకుంది. డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి తీవ్రమైన పని ఒత్తిడి వల్ల ఆయన ఈరోజు చనిపోయింది. సాయి కుమార్ చనిపోలేదు. సాయి కుమార్ చనిపోవడానికి పోలీస్ శాఖలో ఉన్నటువంటి పని ఒత్తిడి, పోలీస్ శాఖలో ఉన్న ఉన్నతాధికారుల యొక్క తీవ్రమైన ఒత్తిడి, వాళ్ళ నిర్లక్ష్యం కారణం. ఇంకా కుటుంబ సభ్యులైతే ఆయన మృతిపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మేము కూడా భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం, నిష్పక్షపాతంగా పూర్తి విచారణ చేయాలి. వాళ్ళ కుటుంబ సభ్యులైతే అది ఆత్మహత్య కానే కాదంటున్నారు. మరి అది ఆత్మహత్యనా కాదా అనేది డిపార్ట్మెంట్ కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం పోలీస్ శాఖలో ప్రమోషన్లు ఇవ్వలేదు, పోలీస్ శాఖకు రావాల్సినటువంటి టీఏలు డిఏలు ఇవ్వలేదు, తర్వాత సరెండర్ లీవ్స్ ఇవ్వలేదు. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు ప్రతి సభలో కూడా పోలీసు వాళ్ళని ఉద్దేశించి అగో పోలీస్ అన్నలు డ్యూటీ చేస్తున్నారు, వాళ్ళకి సరెండర్ లీవ్ లేవు, టీఏ లేవు, డిఏ లేవు అని చెప్పి మాట్లాడారు. అందరూ ప్రజల్లాగే పోలీస్ కుటుంబాల సంబంధించినటువంటి వ్యక్తులు కూడా అరే పోలీస్ శాఖ నేను ఉద్ధరిస్తానని చెప్పి అందరు మీకు ఓటేసి. మరి రేవంత్ రెడ్డి గారు మీరు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? మీరు వచ్చిన తర్వాత కూడా టీఏలు ఇస్తలేరు, మీరు వచ్చిన తర్వాత కూడా సరెండర్ లీవ్స్ ఇస్తలేరు, అడిషనల్ లీవ్స్ ఇస్తలేరు. సరిపోయేంత సిబ్బంది లేకపోవడంతో తీవ్రమైనటువంటి ఒత్తిడిలో పోలీస్ శాఖ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఎన్సీఆర్బీ రికార్డు ప్రకారం గతంతో చూస్తున్నట్టు ఇంకా పెరుగుతున్నాయి తప్ప పోలీస్ శాఖలో ఆత్మహత్యలు, పని ఒత్తిడితో చావులు ఇంకా తగ్గట్లేదు. కానిస్టేబుల్ అభ్యర్థులను ఉద్దేశించి ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారు మీరు చేసినటువంటి కామెంట్,
ఎండ్రిని తాగైనా చావండి కానీ నేనేం చేయలేనని చెప్పి మీరే అట్లాంటి మాటలు మాట్లాడితే ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కానీ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎంత ఆత్మస్థైర్యం కోల్పోతారనేది ఈరోజు జరిగినటువంటి ఒక బాధాకరమైనటువంటి విషయం. ఆ సూసైడ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. పాలకులు ఆత్మస్థైర్యం నింపాలి, పాలకులు ధైర్యం ఇవ్వాల. అట్లాంటిది చావండి ఎంట్రీని తాగుండి అంటే వాళ్ళు ఎంత నిస్తేజానికి ఆత్మస్థైర్యం కోల్పోవడానికి కారణమవుతుందో మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు కానిస్టేబుల్ వృత్తి మాత్రం తీవ్ర బాధాకరం. దీనికి పూర్తిగా ప్రభుత్వ ఒత్తిడే కారణం, శాఖ ఒత్తిడే కారణం. కాబట్టి ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.